నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధ్యక్షతన సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా మంత్రి దుద్దిల శ్రీధర్. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు. ఓదార్పు కోసం పోయి బూతులు తిట్టుకున్న బీజేపీ నాయకులు. పరామర్శ కార్యక్రమంలో నన్ను అరే అంటావా అంటూ మండిపడ్డ మాజీ ఎంపీ వెంకటేష్. హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదం. సిరిసిల్లకు చెందిన యువతి మృతి. కొడుకులకు భారం కాకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య. బొట్టియాతండా పంచాయతీలో ఘటన. ఈరోజు మంతని నియోజకవర్గంలోని నరసింహ శివకిరణ్ గార్డెన్స్లో లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంతని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధ్యక్షతన సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ పరిశీలకులు డాక్టర్ కె జయకుమార్, కేతూరి వెంకటేష్, కాజా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, ఎస్సీ బీసీ సంఘాల నాయకులు మరియు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు భారీ సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. జిల్లా సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి విధంగా ఈరోజు ఎవరితో మాట్లాడే కార్యక్రమం పెట్టారు. ఏది మాట్లాడినా ఎవరితో మాట్లాడినా చివరి మన జిల్లాకు సంబంధించిన గౌరవ శ్రీధర్ బాబు గారు, మంత్రి గారు అన్ని రకాల అండగా, అదే మాదిరి పెద్దపల్లి వెంకయ్యరావు గారి నాయకత్వంలో ఇటు వేడగా నేను నాతో పాటు అనేక మంది సీనియర్ అందరూ కూడా ఎప్పటికప్పుడు పనిచేస్తారు. ఈరోజు పార్టీని ఎంచుకునే కార్యక్రమంలో భాగంగా మరి ఏఐసీసీ సెక్రటరీ గారికి రావడం మీ అందరితో మనందరితో వేణుగోపాల్ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వలె వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని అన్నారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్కు వివరాలు అందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, అది సహించేది లేదని అన్నారు. కాంగ్రెస్ నేతలకు కొందరు పోలీసులు వంటపడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని, లేనట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కమిషనరేట్ కార్యాలయంలో ఎవరికీ వెళ్లకుండా పోలీసులు మాత్రం 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జిల్లాలో వేనేపల్లి మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య చేసుకొని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతితో ఉన్నారు. ఇక్కడ ఈరోజు నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండేవాడిని రాలిపోయాను. మరి సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి
ఈరోజు నేను రావడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడే సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా, ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయాన్ని మనకు అక్కడ బయటపడ్డది. కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ, ఎక్స్ఎంపీపీ, ఎక్స్ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము మా బీజేపీ కార్యకర్తలపై అఘాత్యాలు చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్న విషయం మాకు స్పష్టంగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వెనేపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా మన ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి 4 నాయకులు అతన్ని బెదిరించి తన మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి, తన మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతో అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి ఇతన్ని బెదిరించి భయపెట్టించి చంపేస్తామని చెప్పేసి, లేకుండా నువ్వు చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతన్ని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోక అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాలు బయటపడ్డాయి. పోలీసు ఒక మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక కనుసూగులతో చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నాను ఈరోజు మీ ద్వారా, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేసినా కూడా మనం ఎదుర్కొందాం, భయపడేది లేదు. మనం ఎదుర్కొంటాం ఈ యొక్క గుండాయిజాన్ని. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల అగాడాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము ఇప్పుడు కమిషనర్ కావడం జరిగింది. ఇక్కడ కమిషనర్ గారికి స్పష్టంగా మేము చెప్పాం. మా జిల్లా అధ్యక్షులు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకన్న గారు కూడా వాళ్ళు చెప్పారు స్పష్టంగా. వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఎట్లయినా ఏం మొత్తం చెప్తే కూడా వారు చూస్తాను, తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు యాక్షన్లో ఆలస్యం రాకూడదు. ఎవరి పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ పోలీస్ అధికారిగా దీనికి కారకుడో అతను సస్పెండ్ చేయాలి, అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సంజయ్ గారు చెప్పినట్టు పోలీసులు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. మా కార్యాచరణ తర్వాత మేము ప్రకటిస్తాము. తప్పకుండా ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా దీపావళి వేడుకల కోసం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణం వేదికగా నిలవనుంది. అవసరమైన సెట్టింగ్స్ ఏర్పాటు కోసం స్టేడియంలో ఉన్న వేదికపై కప్పును తొలగిస్తున్నారు. ప్రముఖ టీవీ, సినీ నటులు, గాయకులు పాల్గొననున్న సంబరాల కోసం సినీ ఈవెంట్స్ తరహాలో సెట్టింగ్స్ నిర్వహణను చేపడుతున్నారు. ప్రతి ఏటా ఇదే స్టేడియంలో దసరా సంబరాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కాగా ఈ మారు దసరా వేడుకల ఏర్పాట్ల కోసం రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సినీ నటులు శివారెడ్డితో కలిసి స్థల పరిశీలన చేసినప్పటికీ ఆ సమయంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో కార్యక్రమాలను నిర్వహించుకోలేమని దీపావళికి వాయిదా వేశారు. ఈ మారు గతంలో కన్నా ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ సింగరేణి యాజమాన్యం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ సౌజన్యంతో ఆదివారం సాయంత్రం దసరా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మకాన్ సింగ్ చొరవతో సింగరేణి సీఎండీ బలరాం అనుమతితో నిర్వహించే ఈ కార్యక్రమంలో సినీ హాస్య నటులు అలీ, సినీ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, సినీ గాయని గీతామాధురి, జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ బృందం హాజరవుతారని సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగులు, పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్తే. ఆర్జీవన్ ఏరియాలో సింగరేణి కాలరీస్, రామగుండం మున్సిపాలిటీ మరియు ఎన్టీపీసీ వారి సౌజన్యంతో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ 19వ తారీఖు నాడు దసరా మరియు దీపావళి ఉత్సవాలు సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్నాయి. ముఖ్యంగా గౌరవ మినిస్టర్ గారు శ్రీ శ్రీధర్ బాబు గారు, అట్లనే శ్రీ రాజ్ ఠాకూర్ సార్, గౌరవ శాసనసభ్యులు రామగుండం వారి యొక్క చొరవతో మరియు శ్రీ బలరాం నాయక్ గారు, చైర్మన్ సింగరేణి కాలరీస్ వారి యొక్క అనుమతితో ఈ 19వ తారీఖు నాడు ఆదివారం నాడు ఈ యొక్క ఉత్సవాలను ఇంతకుముందు కంటే మరింత ఘనంగా చేయడానికి శ్రీ శివారెడ్డి గారు, ప్రముఖ సినీ నటులు మరియు మిమిక్రీ ఆర్టిస్టు, శ్రీ అలీ గారు, మీకు అందరికీ తెలిసిన ప్రఖ్యాత కమెడియన్,
గాయని శ్రీమతి గీతా మాధురి గారు, ప్రముఖ గాయని, మరియు జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ టీము, ఇది కాక వివిధ రకాలైన సినీ నటులతో ఈ ప్రోగ్రాం అలరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. వీటితో పాటుగా రావణ దహనము, బాణాసంచా కాల్చే కార్యక్రమం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఇది నిలవనుంది. ఇది కాక ఎగ్జిబిషన్లు, ఫుడ్ స్టాల్స్, అన్ని రకాల ఆకర్షణలు చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టుకొని పెద్దవారి వరకు అందరికీ వినోదాన్ని పంచే విధంగా ఈ ప్రోగ్రాంలు తయారు చేయబడ్డాయి. అందువల్ల RG1, RG2, RG3 ఏరియాకి సంబంధించిన సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రామగుండం గోదావరిఖని పట్టణ ప్రాంత ప్రజలు, వారి కుటుంబ సభ్యులు, రామగుండం, సుందిల్ల చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు, వారి కుటుంబ సభ్యులు, అట్లా NTPC, RFCL ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలకు హాజరై ఇదే ప్రత్యేక ఆహ్వానంగా స్వీకరించి అందరూ వచ్చి వారి కుటుంబ సభ్యులు వచ్చి వారి కుటుంబ సభ్యులను సంతోషపెట్టాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. టీబీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ముందే బూతులతో తిట్టుకున్న మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో కాంగ్రెస్ నేతల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మండల అధ్యక్షులు ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన రామచంద్రరావు. పరామర్శ కార్యక్రమంలో నన్ను అరే అంటావా అంటూ మండిపడ్డ మాజీ ఎంపీ వెంకటేష్ నేత, మాదర్చో తొక్కుతా అంటూ విరుచుకుపడిన బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్. తన ముందే ఇంత జరగడంతో అవాక్కైన టీబీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు. శాంతి, సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజ నిర్మాణమే జమాతియే ఇస్లామీ హింద్ ప్రధాన లక్ష్యమని జమాతియే ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. గోదావరిఖని లక్ష్మీనగర్లోని జామియా మసీద్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సామాజిక సంక్షేమం, విద్యాభివృద్ధి, సమాజ అభ్యున్నతికి సంస్థ కట్టుబడి ఉందన్నారు. ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా శాంతి, మత సామరస్యం, మానవ హక్కుల ప్రోత్సాహం కోసం జమాత్ చేస్తున్న కృషిని వివరించారు. సమగ్ర జీవన విధానంగా ఇస్లామిక్ విలువల ప్రాముఖ్యత వివరించిన ఆయన రాష్ట్రంలోని సామాజిక సవాళ్లు, దురాచారాల నిర్మూలనకు అన్ని వర్గాల మధ్య ఐక్యత, పరస్పర సంభాషణ అవసరమని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్యా, వృత్తి శిక్షణ కార్యక్రమాల ద్వారా సహాయం అందించడమే జమాత్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, మౌలానా మహమ్మద్ అహ్మద్ ఖాన్ ఉమ్రా, సయ్యద్ అలాముద్దీన్, ఇర్హాద్, ముసైబ్ బిన్ ఉమర్, జాజావిద్, సయ్యద్ జావిద్, అక్మల్ హుసేని, కాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, అబ్దుల్ రజాక్, మహమ్మద్ వసీయుద్దీన్, ముస్తాఫా, జువైరియా కౌసర్, నబీరా నాజ్, ఐషా జిద్దిక్యా, సాజిదా, ఫాజిల్, డాక్టర్ ఫాతిర్, ముజారుద్దీన్, మసూద్, కమరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఈరోజు గోదావరి పట్టణానికి విచ్చేశారు. వారి పర్యటనలో భాగంగా ఈరోజు పొద్దుటి నుంచి జామా మసీదులో క్యాడర్ మీట్ జరిగింది. 120 మంది మహిళా సభ్యులు మరియు మా యొక్క కార్యకర్తలు అటెండ్ అయ్యారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో మనం ఉన్నాం. లంచ్ తర్వాత 3 గంటల నుంచి 5 గంటల వరకు మాది కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. 6 గంటల తర్వాత మగరిబ్ నమాజ్ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రతినిధులు, తర్వాత అన్ని ఏరియాల నుంచి మంచిర్యాల, మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని అత్యధికలు ముస్లింలు కూడా ఈరోజు బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కావున ముఖ్య ఉద్దేశం జమాత్ ఇస్లామీది శాంతి, సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడం. అందులో భాగంగా ఇస్లామిక్ సూత్రాల ద్వారా శాంతి, మత సామరస్యం మరియు మానవ హక్కులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తెలంగాణలోని సామాజిక సవాళ్లను మరియు సామాజిక దురాచారాలను పరిష్కరించడానికి అన్ని వర్గాల మధ్య ఐక్యత మరియు నిర్మాణాత్మక సంభాషణ కోసం జమాత్ ఇస్లామీ పిలుపునిస్తుంది. విద్య మరియు వృత్తి శిక్షణ కార్యక్రమాల ద్వారా అణగారిన వర్గాలకు సహాయం చేయడంపై జమాత్ దృష్టిని పునరుద్ఘాటించడం. కార్యకర్తల సమావేశంలో సయ్యద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు, రాష్ట్ర కార్యదర్శి మౌలానా మహమూద్ అహ్మద్ ఖాన్ ఉమరీ గారు,
హైదరాబాద్ నుంచి వారు కూడా విచ్చేశారు. అదేవిధంగా అలీముద్దీన్ ఇర్షాద్ గారు డైరెక్టర్ ముసాయిద్ బిన్, అదేవిధంగా ఖానీ కమింగ్ ఫౌండర్ ఈ పట్టణానికి అన్ని వర్గాల ప్రజలకు వారు సమస్యలు ఏమన్నా సరే వారు పరిష్కరిస్తూ సేవలు అందిస్తున్నారు. కావున విధంగా వైస్ చైర్మన్ ముస్తఫా గారు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జుబైరా కోసర్ గారు, సాబిరా నాజ్ గారు మరియు మా అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో గర్ల్స్ టెంబరీస్ కౌన్సిలర్ ఆయిషా సిద్దిఖా గారు, జిఐఓ గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సాజిదా గారు, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఎస్ఐఓ ఫాదిల్ గారు, డాక్టర్స్ అసోసియేషన్ డేర్ డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ రిలీఫ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి ఫాతిర్ గారు, ఐడియల్ యూత్ మూవ్మెంట్ మదరుద్దీన్ గారు, ఆదర్శ యువత. స్పెషల్ కంప్లైంట్లో భాగంగా స్వచ్ఛ పక్వాడా కార్యక్రమం సిఎంపిఎఫ్ గోదావరి కని ఆఫీస్ ఐబీ కాలనీ పరిసర ప్రాంతంలో చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎస్ఓ టీఓ జిఎం శ్రీ కె చంద్రశేఖర్, సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ 1 హరి పచౌరి, సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ 2 కె గోవర్ధన్ మరియు ఇతర సింగరేణి అధికారులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్ష స్వీకరించి 70 సంవత్సరాలు గడిచిన సందర్భంగా గోదావరికని పట్టణంలో ఘనంగా అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్ష మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని పట్టణంలో అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో గౌతమ బుద్ధుడు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కోంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గౌతమ బుద్ధుడు ఏర్పాటు చేసిన బౌద్ధ మతాన్ని సామ్రాట్ అశోక చక్రవర్తి ఆచరించడం బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగింపు వరకు వివరించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గద్దెల శశిభూషణ్, ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మిట్టపల్లి రాజేందర్ కుమార్, బహుజన సాహిత్య కాలనీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాధ వెంకటేశం, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు మేకల సురేష్, తిరుపతి సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ నాయకులు పానుగంటి రాజలింగం, రామగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సాహిత్య పరంగా నా జాతిని జాగృతం చేయాలనే ఉద్దేశంతో మరి ఎన్నో పట్టాలు తీసుకున్న రాజ్యాధికారంలో మార్పు తీసుకురావడానికి దానికి బుద్ధిజమే శరణ్యమని గుర్తించి తనకు అవకాశం వచ్చినా కూడా ఈ ప్రభుత్వాలు పాలకులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక కూడా అనేకమైన అవరోధాలకు, అనేక అనుమానాలకు, అవమానాలకు మరి భరించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈ దేశానికి, ఈ రాష్ట్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో అనేకమైన మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించినా కూడా అప్పుడున్న ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేయకపోవడానికి మనస్తాపానికి మరి 1966లో పూణేలో మరి కొన్ని లక్షల మందితోని నా జాతిని జాగృతం చేయాలనే ఉద్దేశంతో బుద్ధిజం తీసుకున్న మహోన్నతమైన రోజు ఈరోజు. మరి దళిత సమాజం, దళిత బహుజనులంతా ఈ డేట్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అగ్రవర్ణాలు ఇప్పటికీ మళ్ళీ మోసం చేస్తూనే ఉన్నాయి. 2-3% ఉన్న మరి సభ్యులు ఇవాళ భారతదేశాన్ని 75 సంవత్సరాలు ఏలుతుందంటే మన యొక్క ఐక్యతను ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇది కేవలం ఎన్నో దళిత సమాజం, దళిత సంఘాలు ఉన్న కేవలం ఈ బోల్పేల్ ప్రాంతంలో అనేకమైన కార్యక్రమాలు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వేదిక నుంచి మరి చేస్తూ ఉన్నాం. దీనికి దళిత సంఘ నాయకులను, దళిత నాయకులను, ప్రజాప్రతినిధులను, ప్రజాసంఘ నాయకులను మేము ఈ యొక్క డే రోజు పిలుపునిస్తూ ఉన్నాం. అందరూ మమేకమై దళిత జాతిని జాగృతం చేయడానికి, దళిత సమాజాన్ని ఇంకా ఉవ్వెత్తున చైతన్యపరచడానికి, రాబోయే కాలానికి కాబోయే నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దాలంటే అంబేద్కరిజమే ఒకటి శరణ్యమని గుర్తుంచుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా జై భీమ్ తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై అంబేద్కర్. ఇచ్యూస్గా ఉన్నటువంటి గౌతమ బుద్ధుని యొక్క ఆచరణ, ఆలోచన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం కోసము చేసినటువంటి కృషిలో ఫలితంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ద్రోహం చేస్తున్నాయి, మోసం చేస్తున్నాయి అన్న ఉద్దేశంతో నిరంతరం తపన చెంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి హక్కులు కల్పిస్తే ఆ హక్కులను కూడా కలరాయడం కోసం ఆలోచన ప్రభుత్వాలు కృషి చేస్తున్న సమయంలో దాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే గౌతమ బుద్ధుడు సమాజ హితం కోసము, సమాజ ఉద్ధరణ కోసం, బహుజన హితం కోసం పాటుపడినటువంటి గౌతమ బుద్ధుని యొక్క కర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో 1956వ సంవత్సరము
ఏప్రిల్ 14వ తేదీన విజయదశమి రోజు, ఈరోజు చాలా గొప్ప దినము. మరి విజయదశమి రోజు నాగపూర్ ప్రాంతంలో దాదాపు 5 లక్షల మందితోటి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి రోజు ఈరోజు. మరి ప్రపంచమంతా ఉండగా, భారతదేశం తన పుట్టినటువంటి బాంబే ఉండగా, తన పుట్టినటువంటి మహోపట్నం ఉండగా, మహారాష్ట్రలోనే అందులో నాగపూర్లోనే ఎందుకు బౌద్ధిజం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి అనేక మంది కూడా ఆలోచన వచ్చింది, అనేక మంది కూడా అనుమానం కూడా వ్యక్తం చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కళింగ యుద్ధంలో అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత 80,000 ఆరామాలు భారతావళిని పరిపాలించినటువంటి అశోక చక్రవర్తి, ది గ్రేట్ అశోక చక్రవర్తి 80,000 ఆరామాలను, అదేవిధంగా వివిధ స్తూపాలను కూడా నిర్మాణం చేసి ప్రపంచవ్యాప్తంగా స్తూపాలను నిర్మాణం చేయడం జరిగింది. కళింగ యుద్ధంలో వేలాది మంది కోల్పోయిన తర్వాత, వేలాది మంది మరణించిన తర్వాత దీనికి శాంతియుతంగా నేను యుద్ధాన్ని విరమించాలనే ఉద్దేశంతో యుద్ధం విరమిస్తూ నేను శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో అప్పటికే ఈ కళింగ యుద్ధం జరిగి 10 రోజులు గడుస్తున్నది. ఎన్టీపీసీ శిశుమందిర్ పాఠశాలలో రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్ట్ వైద్యురాలు శ్రీమతి లక్ష్మీవాణి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కార్యవాహక శ్రీమతి తూర్పాటి రజని అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఉమాపతి పాల్గొని విజయదశమి పండుగ విశిష్టత, పండుగ ద్వారా సమాజానికి కలిగే మేలు, ధర్మనిష్ట, దేశభక్తి వంటి విలువలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర సేవికా సమితి నిర్వహిస్తున్న శాఖల కార్యక్రమాలు, ఉత్సవాల యొక్క గమ్యం, విద్యార్థులకు మరియు మహిళలకు అందజేస్తున్న ఆత్మరక్షణ శిక్షిత, వ్యక్తిత్వ వికాస శిబిరాల, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, కుటుంబ విలువల గల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు, నృత్యాలు, సాంస్కృతిక సందడితో ఉత్సాహంగా కార్యక్రమం కొనసాగింది. దసరా అనేది ఒక విజయానికి చిహ్నం. రాముడు రావణుని వధించి అయోధ్యకి ఎత్తించినప్పుడు దసరా. అలానే అమ్మవారు దుర్గాదేవి మహిషాసురమర్దనగా అవతరించి ఆమె మహిషాసురుణ్ణి సంహరించినప్పుడు ఆ స్త్రీ శక్తి రూపిణిగా అవతరించి తర్వాత శాంతమూర్తిగా రాజరాజేశ్వరి అవతారం ఎత్తితే దసరాగా జరుపుకుంటాం. ఇది మనకి పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ పురాణంలోనే మనకి అమ్మవారిని 9 రూపాలుగా చూస్తాం. ఆ 9 రూపాలు కూడా ఒక స్త్రీ తన పుట్టుక నుండి కూడా తను పెద్ద అయ్యే వరకు కూడా పిల్లల్ని కనిపించే ఇవన్నింటిలో కూడా ఈ అవతారాలన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇదేంటంటే స్త్రీ యొక్క శక్తిని మనం గౌరవించుకుంటున్నాం. ఒక్క దసరా అంటే మహిళలే పూజించరు. మనం అందరూ సమాజంలో అందరం పెద్ద పిన్న మగవారు పురుషులు అందరూ కూడా మనం పూజిస్తాం. అంటే ఏంటంటే ఒక స్త్రీని గౌరవించటం అనేది మనకి దసరా. ఇవాళ రోజుల్లో తీసుకుంటే నేను 1 వీక్లో నాకు బాగా కలత చెందిన విషయాలు చెప్తాను. సమాజంలో 14 ఏళ్ళు అమ్మాయికి 9వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయికి 12 వారాల ప్రెగ్నెన్సీ. జస్ట్ ఇమాజిన్. తర్వాత 26 ఏళ్ళ అమ్మాయి, పెళ్ళి కూడా కాలేదు. ఆ అమ్మాయికి డయాబెటీస్ డిటెక్ట్ అయింది. సో ఎటువైపు వెళ్తున్నాం మన సమాజంలో? మనం అసలు ఎటు నుండి ఎటుకు వెళ్తున్నాం? స్త్రీ అంటే ఏంటి? ఒక శక్తి రూపిణి అనుకుంటున్నాం. ఒక భూదేవికి ఓర్పులాంటిది, లక్ష్మీదేవి స్వరూపం, సరస్వతి స్వరూపం, దుర్గామాత స్వరూపం, ఇన్ని పూజిస్తున్నాం. కానీ మనం ఎటువైపు వెళుతున్నాం ఈ ఇన్సిడెంట్స్ చూసుకుంటూ? సో మనం ఫస్ట్ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు మనం దసరా చేస్తున్నాము అంటే పద్ధతిగా చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు. మన ట్రెడిషన్ని ముందుకు పట్టుకెళ్ళాలి. ఇప్పుడు బతుకమ్మ చేస్తున్నాం. బతుకమ్మ చాలామందికి చేయటం రాదు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ కాదు, బట్ నేను చేయగలను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దసరా
భూమిలో కందకంలా తవ్వి బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన కాపర్ కేబుల్ను దొంగిలిస్తున్నారన్న అనుమానంతో డయల్ 100కు ఫోన్ చేసి అనుమానితులను పోలీసులకు అప్పగించారు గోదావరికని బీఎస్ఎన్ఎల్ అధికారులు. బీఎస్ఎన్ఎల్ ఏఈ తాడబోయిన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మీడియా బ్రేక్ కావడంతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆఫీస్ లైన్ను పరిశీలిస్తున్న తమకు మంగళవారం గోదావరికని మనో చైతన్య సమీపంలో కొందరు నేలను తవ్వుతూ కనిపించారని, విషయం కనుక్కుంటే తాము ఆంధ్ర నుంచి వచ్చామని, టీ ఫైబర్ కేబుల్ వేయడానికి తవ్వుతున్నామని, మేస్త్రి తమకు ఈ స్థలాన్ని చూపి పని అప్పగించి వెళ్లాడని పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. క్లోజ్ డౌన్ అయింది సార్. అది సస్పెక్ట్ చూస్తే ఏంటంటే మీడియా బ్రేక్ అయింది. ఆ మీడియా బ్రేక్ అనేది చూస్తే మనం కేబుల్ అంతా ట్రేస్ అవుట్ చేస్తుంటే ఓఎఫ్సీ బ్రేక్ అనేది అక్కడ కనపడింది. అక్కడ ఏంటంటే మల్టిపుల్ ఫిట్స్ దాకా తవ్వేసి మొత్తం అంతా ఉన్నాయి. అక్కడ ఎందుకు తవ్వుతున్నారని చెప్పేసి చూసేసుకుంటూ పోతూ ఉంటే అది మొత్తం కూడా ఆల్మోస్ట్ తవ్వేశారో మొత్తం పూర్తి చేసేసారు. సో ఈరోజు రిజర్వేషన్ కోసం మేము లేబర్ తీసుకొచ్చేసి అక్కడ తవ్విస్తున్నాము. ఈ క్రమంలో మేము ఇటు వస్తున్న కొద్ది వీళ్ళు ఇక్కడ ఆగేసి మొత్తం తవ్వుతున్నారు. వీళ్ళని ఆగి మన ప్రశ్నిస్తే ఎవరు తవ్వమన్నారు, ఎందుకు తవ్వుతున్నారమ్మా అని చెప్పేసి టీ ఫైబర్ వాళ్ళు తవ్వమన్నారు అని చెప్పారు. టీ ఫైబర్ వాళ్ళని కాల్ చేసి వాళ్ళ హెడ్ అని ఉన్నాయని పెద్దపల్లి అతన్ని అడిగాను. మా వర్క్ ఏం కూడా జరగట్లేదు సార్ అని చెప్పేసి చెప్పారు. సో మిమ్మల్ని ఎవరు పంపించారు ఏంటిదంటే మేము ఆంధ్ర నుండి వచ్చాము సార్, విజయవాడ నుండి వచ్చాము, కానీ మా మేస్త్రి పంపించాడు, మేస్త్రి యూజ్ చేసి వారికి ఫోన్ చేసి వెళ్ళిపోయాడని చెప్పారు. మరి మేస్త్రి ఏడి అని చెప్పేస్తే ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ నెంబర్ కాంటాక్ట్లో లేదు. మరి ఎటుపోయారమ్మా అంటే వాళ్ళ బంధువులు ఎవరు చనిపోయారు, అటు వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏ వర్క్ చూపించారు ఏంటంటే అంటే సస్పెక్ట్గా ఉంది వీళ్ళ ఆన్సర్, కానీ అంతా కూడా సస్పెక్ట్గా ఉంది. ఇప్పుడే జస్ట్ మన విషయం తెలుసుకోవడానికి అంబులెన్స్ బ్యాగ్ చేసేస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా అంటే సస్పెక్ట్ తవ్వేసి మొత్తం క్లోజ్ చేస్తున్నారు కదా సార్. అంటే ప్రాపర్టీ మనం పోయిందంత మనకు బయట కనపడుతున్నామో ఏదో పోయిందనేది క్లియర్గా కనపడుతుంది. తవ్వేసి మొత్తం క్లోజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం దాంట్లో కేబుల్ ఏదైనా బయటపడితే అక్కడ ఒక దగ్గర ఫిట్ దగ్గర ఏంటంటే కాపర్ కేబుల్ అవశేషాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కట్ చేసింది అదంతా కూడా కనపడింది మనకి పవర్ హౌస్ కాలనీలో. సో నిన్న వాళ్ళని ఎంక్వైరీ చేసాం, లోకల్ వాళ్ళని అక్కడ వాళ్ళ ముందు షాప్లో వాళ్ళని అందరూ అడిగితే ఏంటంటే వాళ్ళు జియో వర్క్ చేస్తున్నందుకు తవ్వినారు సార్ అని చెప్పేసి అందరూ అదే అంటున్నారు, జియో వర్క్స్ అని చెప్తున్నారని. సో ఇప్పుడు మేము వచ్చి అడిగితే వాళ్ళు టీ ఫైబర్ అంటున్నారు. సో ఈ టీము మరి ఆ టీము ఒకటేనా ఏంటిదా అనేది ఇప్పుడు ఎంక్వైరీ తెలుసు. శ్రీనివాస్. సింగరేణిలో 30 సంవత్సరాలుగా క్రీడల్లో చురుగ్గా పాల్గొని ఇటీవల పదోన్నతి పొంది బెల్లంపల్లి ఏరియాకు బదిలీపై వెళ్లిన క్రికెట్, హాకీ క్రీడాకారుడు దగ్గుల శ్రీనివాస్ను RG3 మరియు ఆడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా క్రీడాకారులు సోమవారం ఘనంగా సన్మానించారు. సెంటినరీ కాలనీ రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలోని CER క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులు శ్రీనివాస్ను శాల్వా కప్పి బహుమతులు అందించి సత్కరించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1992లో సింగరేణిలో ఉద్యోగంలో చేరిన దగ్గుల శ్రీనివాస్ ఇప్పటి వరకు RG3 ఏరియాలో సేవలందించి జమీందార్గా ప్రమోషన్ పొందడం ఆనందకరమని పేర్కొన్నారు. అయితే తాము ఒక నైపుణ్యం కలిగిన సీనియర్ క్రీడాకారుని కోల్పోతున్నామన్న బాధను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో RG3 మరియు అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలకు చెందిన అనేక మంది క్రీడాకారులు పాల్గొని శ్రీనివాస్ను ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. సోదరుడు దగ్గుల శ్రీనివాస్ SNPCలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ 2024 వరకు RG3 ఏరియాకు క్రీడల్లో ప్రాతినిధ్యం వహించి క్రికెట్ మరియు హాకీ పోటీలలో కోల్ ఇండియా స్థాయి పోటీల వరకు పాల్గొనడం జరిగింది. అట్లాంటి మంచి వ్యక్తి పదోన్నతిపై బదిలీ కాగా మా RG3 ఏరియా క్రీడాలోకానికి కిరణ్ లోటైనను కానీ ఉద్యోగంలో పదవి ఉన్నతి అనేది ఖచ్చితం కాబట్టి దానికి మేమందరము శ్రీను అభినందిస్తూ, శ్రీనివాస్ 1992లో సింగరేణిలో జాయిన్ అయినప్పటి నుండి RG3, RG4 ఏరియాలకు ప్రాతినిధ్యం వహిస్తూ కోల్ ఇండియా పోటీలలో కూడా మంచి నైపుణ్యం కనపరిచిన వ్యక్తి. తర్వాత సెక్యూరిటీ గార్డ్గా పదోన్నతి పొంది ఎన్నో సేవలందించారు సింగరేణికి. ఈ సందర్భంగా మా RG3 ALT క్రీడాకారులందరం కలిసి సత్కారం చేసుకుంటున్నాము. దాన్ని అంగీకరించిన దగ్గుల శ్రీనివాస్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గోదావరికని గాంధీనగర్లోని సింగరేణి సెక్టర్ 1 హై స్కూల్లోని విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంలో షీ టీమ్ ఇన్ఛార్జ్ ఎస్ఐ లావణ్య గారు మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్ అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ప్రతిరోజు బస్టాండు, ప్రధాన చౌరస్తాలో, జనసమీకరణ ప్రాంతాల్లో, కాలేజీల వద్ద షీ టీమ్ నిరంతరంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు మౌనిక, సురేష్, స్నేహలత, హెడ్ మాస్టర్ సంతోష్ పాల్గొన్నారు. ఎటైనా జర్నీ చేస్తున్నారు, మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది, అప్పుడు మీ లొకేషన్ తెలియాలంటే దానికోసమనే మనకు మన తెలంగాణ ప్రభుత్వం టీ సేఫ్ తెలంగాణ సేఫ్టీ యాప్ అని
ఒక యాప్ని కనిపెట్టడం జరిగింది. మనం ఈ టీసీఎఫ్ యాప్ని ఎట్లా ఉపయోగించవచ్చు అంటే, ఫస్ట్ మనకి మొబైల్స్ ఉంటాయి కదా, ఆండ్రాయిడ్ మొబైల్స్, అందులో ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి టీసీఎఫ్ తెలంగాణ సేఫ్టీ యాప్ అని కొట్టంగానే మనకు వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పెట్టుకోవాలి. అది పక్కకి పెట్టిన తర్వాత ఒకవేళ మనం ఈ రోజు జర్నీ చేస్తున్నాం, ఎటైనా వెళ్ళినప్పుడు పలానా గోదావరి కన్ నుంచి పెద్దపల్లి వెళ్తున్నాం, అక్కడ ఏం చేయాలి, గోదావరి కన్ టు పెద్దపల్లి అని ఎంటర్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఏదో ఒక వెహికల్ వెళ్తాం కదా మనం, ఆటోనా, బస్సా, కారా, ఏదైతే అది దాని నెంబర్ నుంచి ఇందులో ఎంటర్ చేసేసేయాలి. జర్నీ స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ చేయగానే మీ లొకేషన్ హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. అక్కడ మనం ఏం చేస్తారు, సినిమాలో మనం చూస్తూ ఉంటాం కదా, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన జర్నీని మానిటర్ చేస్తూ ఉంటారు, అబ్జర్వేషన్. అది చేసినప్పుడు ఒకవేళ మీ రూట్ నాకు తెలుస్తుంది కదా, అక్కడ మీ రూట్ కరెక్టే ఉంది, నో ప్రాబ్లం. కానీ బై మిస్టేక్ ఆ రూట్ కాకుండా వేరే రూట్ ఏమైనా చేంజ్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ మనకు ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మన నియర్ బై ఉన్న పోలీస్ ఉంటారు కదా, మనం ఎక్కడైతే మన జర్నీలో ఉన్నామో ఆ నియర్ బై ఉన్న పోలీస్ని ఇమ్మీడియట్లీ మన దగ్గరికి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్, ఒకవేళ మీ రూట్ బాగానే ఉన్నది, ఏం చేంజ్ కాలేదు, కానీ మీ వెహికల్లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అప్పుడు ఏం చేయొచ్చు, అదే యాప్లో SOS అనే యాప్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే మనం ఎమర్జెన్సీలో ఉన్నట్టు మళ్ళీ మెసేజ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయొచ్చు, కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిపిఆర్పై విద్యార్థులకు, అధ్యాపకులకు ఆసుపత్రి వైద్యులు శిక్షణ అందించారు. ఎవరైనా కార్డియాక్ అరెస్టుకు గురైతే అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎలా చేయాలనే ఆందోళన ఉంటుందని, ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఉండేందుకే ఈ సిపిఆర్ శిక్షణ ఇస్తున్నట్లు ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ బీరకాయల వెల్లడించారు. సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఆర్పై అవగాహన ఉంటే కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం నుండి కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సంజీవయ్య, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, మెడికవర్ ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ లావణ్య, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, రమేష్ 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి. హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సుభాష్ నగర్కు చెందిన బండారి అశోక్ గీతా దంపతులకు 2 కూతుళ్లు. చిన్న కూతురు బండారి మనోజ్ఞ హైదరాబాద్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. శనివారం వనస్థలిపురంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బోట్యాతండా పంచాయతీలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు బూక్యాలచ్చు, వీరమ్మ తమ కొడుకులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఆదివారం రాత్రి ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పండించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే వీరమ్మ మృతి చెందింది. లచ్చును ఆసుపత్రికి తరలించగా సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధ్యక్షతన సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా మంత్రి దుద్దిల శ్రీధర్. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు. ఓదార్పు కోసం పోయి బూతులు తిట్టుకున్న బీజేపీ నాయకులు. పరామర్శ కార్యక్రమంలో నన్ను అరే అంటావా అంటూ మండిపడ్డ మాజీ ఎంపీ వెంకటేష్. హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదం. సిరిసిల్లకు చెందిన యువతి మృతి. కొడుకులకు భారం కాకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య. బొట్యాతండా పంచాయతీలో ఘటన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.